7వ తేదీ సెప్టెంబర్ 2025 సంవత్సరం రోజున చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం తర్వాత ప్రభావము ఎలా ఉంటుంది, దీని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కనుక తీసుకున్నట్టయితే ముఖ్యంగా మనకు కనబడుతుంది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది చాలా సందిగ్ధావస్థలో పడుతుంది అనేది మనకి బాగా అర్థమవుతుంది. పైగా అసలు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఏమి జరగబోతుంది, ఉంటుందా ఊడుతుందా, మరి ఏ పరిస్థితుల్లో ఇది నెట్టివేయబడుతుంది, మరి ఈ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో మరి ఈయనకి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి, ఎలా ఉంటుంది పరిస్థితి అనేటువంటి విషయం చాలా భీకరంగా ఉంటుంది అనేటువంటి పరిస్థితి నాకు అర్థమవుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా అతలాకుతలమైనటువంటి ఈ పరిస్థితి నుంచి ఈ కేంద్ర పత్రం బయటపడవచ్చు, కానీ అంత స్ట్రాంగ్గా అంటే బలంగా ఉండకపోవచ్చు. బలహీనత అనేటువంటి చోటు చేసుకుని క్షణక్షణము మరి అది ఆ యొక్క ప్రభుత్వము నిలబెట్టుకోవటంలో రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేయవలసి వస్తుందని మనం అనుకోవచ్చు. మరి 17వ తేదీ సెప్టెంబర్న 2025న మరి యొక్క ఈ నరేంద్ర మోడీ గారు పదవి విరమణ చేస్తారు అనేటువంటి విషయం కూడా చాలా ఎక్కువగా మనకి వినపడుతోంది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా చాలా సీరియస్గా ఉన్నాయి. కాబట్టి మరి నరేంద్ర మోడీ గారికి కూడా వ్యక్తిగతంగా తీసుకున్నట్టయితే కూడా ఎంతటి క్షోభ అనేది ఈయన అనుభవిస్తాడు అనేటువంటి విషయం మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ క్షోభ నుంచి ఆయన పరిపాలనలో ఎలాంటి అవకతవకలు ఏర్పడితే ఎదుర్కొంటాడు, ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు అనేటువంటి విషయం కనుక మనం ఆలోచిస్తే కొంత సంశయంగానే ఉంది, కొంచెం బాధాకరంగానే ఉంది. మరి చూద్దాం భారతదేశం ఎలా నిలబడుతుందో, ఈ కేంద్ర ప్రభుత్వం ఈ భారతదేశాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో మనం అర్థం చేసుకోవాల్సిందే, చూడాల్సిందే.